హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శివ. యూఆర్ వాచింగ్ శివరామ్ టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి గైస్. ఈ ఛానల్ వచ్చేసి కంప్లీట్గా ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ కంటెంట్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే హ్యాకర్స్ ఎక్కువగా యూజ్ చేసే గ్యాడ్జెట్స్ అనమాట. సో అంటే హ్యాకర్స్ ఓన్లీ కంప్యూటరే కాదు, ఇది కాకుండా మనకి వేరే గ్యాడ్జెట్స్ కూడా ఉంటాయన్నమాట. సో అవి యూజ్ చేసి అయితే హ్యాకింగ్ చేస్తుంటారు అనమాట. సో ఆ గ్యాడ్జెట్స్ గురించి మీకు హ్యాకర్స్ యూజ్ చేసే టాప్ గ్యాడ్జెట్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో అందుకని మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. అండ్ వీడియోకి వెళ్ళబోయే ముందు చిన్న అనౌన్స్మెంట్ అనమాట. టెక్ ప్రోగ్రామింగ్ అని చెప్పేసి అయితే కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లకి చాలా మంది వరకు తెలుసు అనమాట. సో ఎవరైనా ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీరు అయితే స్క్రీన్ మీద చూడొచ్చు అనమాట. ప్రజెంట్ అయితే పైథాన్ ట్యూటోరియల్ అయితే ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ప్రోగ్రామింగ్ కోడింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగులో మీరు చాలా సింపుల్గా అయితే ప్రోగ్రామింగ్ అయితే నేర్చుకోండి గైస్. అండ్ అలాగే దీంతో పాటు మనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందన్నమాట, శివరామ్ టెక్ అని చెప్పి ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఈ పేజ్లో ఏంటంటే కంప్లీట్గా సైబర్ సెక్యూరిటీ న్యూస్ అండ్ అలాగే సైబర్ సెక్యూరిటీ ఎథికల్కి సంబంధించిన కంటెంట్ అని రీల్స్, పోస్ట్ రూపంలో మీ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైనా సైబర్ సెక్యూరిటీ ఎథికల్ ఫీల్డ్లో అప్డేట్ అవ్వాలి అనుకుంటే ఎప్పటికప్పుడు మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ అలాగే మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఈ పేజ్ ఓపెన్ చేసేసి ఈ పేజ్ నుంచి నాకైతే మెసేజ్ చేయండి. ఈ పేజ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం గైస్. హ్యాకర్స్ ఎక్కువగా యూజ్ చేసే టాప్ అండ్ ఫస్ట్ గ్యాడ్జెట్ ఏంటంటే రాస్బెర్రీ పై అనమాట. ఓకేనా. సో రాస్బెర్రీ పైలో కూడా మనకి కొన్ని వర్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ రాస్బెర్రీ పై అనేది ఇది ఒక మినీ కంప్యూటర్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే ఒక మినీ కంప్యూటర్. అంటే ఇప్పుడు మనం ఏదైనా హ్యాకింగ్ చేయాలి అంటే మనం లైనెక్స్ యూస్ చేస్తాం. సో లైనెక్స్ అనేది మన ల్యాప్టాప్లో యూస్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ల్యాప్టాప్ అయితే తీసుకెళ్ళలేము కదా. సో ఎందుకంటే పెద్దగా ఉంటుంది కాబట్టి సో కొన్ని ప్లేస్లకి మనకి పాసిబుల్ కాదు ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళి యూస్ చేసే అంత. సో అప్పుడు ఏం చేస్తారంటే హ్యాకర్స్ ఈ మినీ కంప్యూటర్ ఏదైతే రాస్బెర్రీ పై ఉందో సో ఇది తీసుకొని వెళ్తారనమాట. సో ఇందులో మనకి కాల్ లైనెక్స్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. కాల్ లైనెక్స్ కదా, ఏ ఓఎస్ అని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో హ్యాకర్స్ ఏం చేస్తారంటే డిఫాల్ట్గా కాల్ లైనెక్స్ అనేది ఇన్స్టాల్ చేసి పెడతారు అనమాట. సో ఈ రాస్బెర్రీ పై నుంచి మనం కాల్ లైనెక్స్ యూస్ చేసి మనం ఏ అటాక్ అయినా చేయొచ్చు. ఓకేనా. సో మనకి ఇది ఒక మినీ కంప్యూటర్ లాగా వర్క్ అవుతుంది గైస్. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 3000 నుంచి 5000 ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. 4000, 5000, 3000. సో ఇందులో వర్షన్స్ ఉన్నాయి. వర్షన్స్ బేస్ చేసుకుని మనకైతే ఉంటుంది. బట్ ఇది మనకి 5000 లోపు అయితే ఉంటుంది అనమాట ప్రైస్ అనేది. ఇది వచ్చేసి మనకు ఒక మినీ కంప్యూటర్ లాగా మనకి పనిచేస్తుంది. ఓకేనా. అండ్ అలాగే నెక్స్ట్ గ్యాడ్జెట్ చూసుకున్నట్టయితే యూఎస్బీ రబ్బర్ డక్కీ అనమాట. యూఎస్బీ రబ్బర్ డక్కీ అంటే ఇది మనకి సేమ్ ఒక పెన్ డ్రైవ్ లాగా అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో ఏంటంటే కంప్లీట్గా మనం వైరస్ని ఇంజెక్ట్ చేసేసి ఈ పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి ఏదైనా ఒక కంప్యూటర్కి పెట్టినట్టయితే మనం అంటే ఇన్సర్ట్ చేసినట్టయితే ఆ కంప్యూటర్ అనేది కంప్లీట్గా హ్యాక్ అవ్వటం కానీ, కరప్ట్ అవ్వటం కానీ, అండ్ అలాగే ఆ కంప్యూటర్లో ఉన్న పాస్వర్డ్స్ని కలెక్ట్ చేయడం కానీ. సో అంటే మనం ఈ యూఎస్బీ రబ్బర్ డక్కీని ఏంటంటే ఒక ప్రోగ్రామ్ చేస్తాం అనమాట. సో అంటే ఆ ప్రోగ్రామ్ ఎలానైనా చేయొచ్చు. అంటే ఒక సిస్టంలో ఉన్న డేటా మొత్తం కాపీ చేసుకొని చెప్పొచ్చు, లేదంటే ఆ సిస్టంలో ఉన్న పాస్వర్డ్స్ అన్ని కాపీ చేసుకొని కూడా మనం చెప్పొచ్చు. సో అట్లా మనం దాన్ని ఒక ప్రిపేర్ చేసేసి తీసుకెళ్ళి ఏదైనా కంప్యూటర్కి ఇన్సర్ట్ చేసినప్పుడు కంప్లీట్గా అది మనకి రన్ అవడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా హ్యాకర్స్ అనేవి ఫిజికల్ అటాక్స్ అయితే చేస్తూ మన డేటాని అయితే స్టీల్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. అండ్ అలాగే నెక్స్ట్ గ్యాడ్జెట్ చూసుకున్నట్టయితే వైఫై అడాప్టర్. ఓకేనా. సో ఇప్పుడు మనం వైర్లెస్ అటాక్ చేయాలి అంటే మనం ఎక్కువగా యూజ్ చేసే సాఫ్ట్వేర్ వచ్చేసి ఎయిర్ క్రాక్ ఎంజీ అండ్ అలాగే ఫ్లక్షన్. సో ఇటువంటి సాఫ్ట్వేర్స్ అయితే యూజ్ చేస్తుంటాం అనమాట. సో మనం ఇప్పుడు వైర్లెస్ నెట్వర్క్ని హ్యాక్ చేయాలంటే ఖచ్చితంగా మనకి వైఫై అడాప్టర్ అయితే కావాలన్నమాట. సో వైఫై అడాప్టర్ ఉంటేనే మనం వైఫై హ్యాకింగ్ అనేది చేయగలుగుతాం. బట్ వైఫై అడాప్టర్ లేకుండా కూడా చేయొచ్చు. బట్ ఏంటంటే మనకి అది వచ్చేసి మనకి పాస్వర్డ్ క్రాకింగ్ కిందకి వస్తుంది. బట్ అది మనకి 100% సక్సెస్ఫుల్గా వర్క్ అవ్వదు అనమాట. బట్ మనకి వైఫై అడాప్టర్ యూజ్ చేసుకొని మనం ఖచ్చితంగా ఎగ్జాక్ట్ పాస్వర్డ్ అనేది హ్యాక్ చేయొచ్చు వైఫై అది. సో మనకి ఈ వైఫై అడాప్టర్ అనేది ఈ విధంగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ గ్యాడ్జెట్ చూసుకున్నట్టయితే హ్యాకర్ RF1. సో ఇది వచ్చేసి మనకి ఒక ఇల్లీగల్ గ్యాడ్జెట్ అని కూడా చెప్పవచ్చు అనమాట. చాలా పవర్ఫుల్ అండ్ ఇల్లీగల్ గ్యాడ్జెట్. యాక్చువల్ అసలు దీని గురించి కూడా మనం డిస్కస్ చేయకూడదు. బట్ ఏంటంటే జస్ట్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ కోసం అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి చాలా పవర్ఫుల్ అనమాట. కంప్లీట్గా మనం రేడియో సిగ్నల్స్ని హ్యాక్ చేయొచ్చు. అండ్ అలాగే మన నియర్ బై సిగ్నల్స్ని అన్నింటినీ మనం క్యాప్చర్ చేయొచ్చు. ఆ సిగ్నల్స్లో మనకి మెసేజెస్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు అనమాట. సో అట్లా మనం చాలా పవర్ఫుల్ అనమాట. ఇది మనం చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే యాక్సెస్ చేయొచ్చు ఈ గ్యాడ్జెట్ తోటి. అండ్ అలాగే మీ అందరికీ SS7 అటాక్ గురించి అయితే ఐడియా ఉంటుంది అనమాట. సో మనకి ఇంతకుముందు SS7 అటాక్ అనేది చాలా ఫేమస్. ఆ SS7 అటాక్ అనేది చేసేది ఈ గ్యాడ్జెట్ తోటే అనమాట. ఓకేనా. సో ప్రజెంట్ అయితే అది వర్క్ అవ్వట్లేదు SS7 అటాక్. బట్ ప్రీవియస్గా చాలామంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా SS7 అటాక్ చేసేదనమాట. అది కూడా ఈ గ్యాడ్జెట్ తోటి అయితే పాసిబిలిటీస్ ఉంటాయి. మనం నియర్ బై కంప్లీట్గా లొకేషన్ ట్రాక్ చేయొచ్చు. అండ్ అలాగే నియర్ బై మొబైల్స్లలో మెసేజెస్ అయినా ఏవైనా మనం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి ఇది చాలా పవర్ఫుల్ అండ్ ఇల్లీగల్ గ్యాడ్జెట్ గైస్. సో ఇవి గైస్ మనకి టాప్ గ్యాడ్జెట్స్ అనమాట. రాస్బెర్రీ పై, యూఎస్బీ రబ్బర్ డక్కీ అండ్ వైఫై అడాప్టర్
రూటర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాకర్ RF1 అనమాట. సో ఇవి వచ్చేసి మెయిన్గా హ్యాకర్స్ యూజ్ చేస్తారనమాట. బట్ ఇంకా కూడా మనకి వేరే ఉంటాయి. బట్ ఏంటంటే అది పర్పస్ని బట్టి అయితే యూజ్ చేస్తుంటారు. బట్ డిఫాల్ట్గా అందరూ ఎక్కువగా యూజ్ చేసే గ్యాడ్జెట్స్ అయితే ఇవన్నమాట. ఓకేనా. సో మీకు క్లియర్గా గ్యాడ్జెట్స్ గురించి ఒక ఐడియా వచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.